ఇక వెరికోస్ వెయిన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన KPHP లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ 4వ తేదీన. అమ్మ ఏ విత్తనం వేస్తే ఆ మొక్క వస్తుంది అంటారు, అదే మొలుస్తుంది అని. నిజంగా బ్రెయిన్లో మనకు వచ్చే థాట్సే మనకు నిజంగా జరుగుతాయా? మనం పాజిటివ్గా ఆలోచిస్తే చాలామంది చెప్తారు పెద్దవాళ్ళు, నువ్వు పాజిటివ్గా ఆలోచించు పాజిటివ్గా జరుగుతుంది, నెగిటివ్గా ఆలోచించు నెగిటివ్గా జరుగుతుంది. ఇదంతా కరెక్టే అంటారా? జరుగుతాయి. అంటే నేను ఇవాళ ఆలోచనల గురించి చెప్పను కానీ సంపాదన గురించి చెప్తాను. సంపాదనే అంటే మనం అనుకుంటాం కదా, ఏదైనా చేసి సంపాదించు, ఎలా అయినా చేసి సంపాదించు అనుకుంటారు కదా. సో దీనికి ఒక చిన్న కథ. ఎలా అంటే ఒక చిన్న ఊర్లో ఒక ఆయుర్వేదం డాక్టర్ గారు ఉంటారు. ఆయన ఇచ్చిన వాళ్ళ దగ్గర పుచ్చుకుంటారు, లేకపోతే లేదు, అలా ఉంటాడు అనమాట. యంగ్ ఏజ్లో ఉంటాడు అతను. సో మంచి పేరుంది, హస్తవాసి మంచిది అంటారు. అంటే అంటారు కదా, ఏ ఏ మంది ఇచ్చినా కూడా చక్కగా పనిచేస్తుంది, హస్తవాసి అంటారు కదా. సో అలా అని చాలా చుట్టుపక్కల ఊళ్ళకి చాలా పేరు ప్రఖ్యాతులు వస్తాయి. వచ్చేసరికి ఆయనకి పెళ్లి సంబంధాలు అవి వస్తూ ఉంటాయి. పెళ్లి సంబంధాలు వస్తుంటే పాపం ఒక అమ్మాయి చాలా ఇష్టపడి ముచ్చటపడి, ఇంత పేరున్నది ఆయన దగ్గర బోల్ రాస్తుంటుంది కదా, ఒంటి నిండా నగలేసుకోవచ్చు, పెద్ద ఇల్లు, అంత పెద్ద డాక్టర్ కదా, అంత సంపాదన ఉంటే అబ్బో నాదే ఎంత వైభోగం అనుకుని పాపం ఏరి కోరి చేసుకుంటుంది. ఎలా అయినా పెళ్లి కొడుకు వెళ్ళి వాళ్ళ ఊర్లో చేసుకుని పిల్లని తీసుకొచ్చుకుంటాడు కదా. ఇంటికి వచ్చి చూస్తే ఏముంది ఇక్కడ, ఈయన పుచ్చుకుంటే డబ్బులు, లేకపోతే లేదు. సో ఈయన అంతా మామూలుగా ఉంది, చాలా నార్మల్ ఇల్లు, చాలా నార్మల్గా ఉంది వ్యవహారం అంతా. అయితే ఇంకా ఆమెకి ఇంకా అసంతృప్తి మొదలవుతుంది అనమాట. నేను ఏదో పెద్ద డాక్టర్ అనుకున్నాను, పేరు అన్ని ఊర్లు మారిమోగిపోతుంది, నీ దగ్గర డబ్బు ఉంటుంది అనుకున్నాను, చూస్తే ఏమీ లేదు, నా బతికింతేనా. ఇంకా ఆమె అసంతృప్తి ఇంకా గొడవ పడుతూ ఉంటుంది. సరే ఇంకా ఆయన చెప్తూ ఉంటాడు, కొత్త భార్య ఏమనలేడు, జరుగుతూ ఉంటుంది, కొన్ని రోజులు జరుగుతాయి, ఈమె సాధింపు చేస్తూనే ఉంటుంది, అతను మారడు, అలాగే అతను పని అతను చేసుకుంటుంది. ఒకరోజు మిడ్ నైట్లో డోర్ నాక్ అవుతుంది, ఎవరో తలుపు కొడతారు. తలుపు కొట్టేసరికి, తలుపు తీసేసరికి ఒక పెద్ద, అన్ని చేతులకి వేళ్ళకి ఎంత ఉంగరాలు ఉండి అన్నీ ఉండి, ఒక పెద్ద పొలిటీషియన్, వ్యాపారం, సంథింగ్, ఎవరో ఒక డబ్బున్న ఆసామి అనమాట. నాకు ఏదో అయిపోతుంది, నాకు బాగోలేదు, నేను ప్రయాణం చేస్తున్నాను వ్యాపార నిమిత్తం, ఇక్కడ నువ్వు ఉన్నావు వైద్యుడు అని చెప్పి తెలిసింది, నాకు మందు కావాలి, తట్టుకోలేకపోతున్నాను, నాకు కాళ్ళు మంటలు, కడుపులో మంట, గాబరా, అన్ని రకాలని చెప్పి ఇంకా వస్తాడనమాట. వచ్చేసరికి ఇతను లోపలికి పిలిచి కూర్చోపెట్టి, నెమ్మదించండి, చక్కగా బాగుండండి, నేను మందిస్తానని చెప్పి ఒక 2-3 days ఉంచుకొని మందులు అవి ఇచ్చి పంపిస్తాడు. భార్య ఆశపడుతుంది అనమాట, ఇతను డబ్బిస్తే బాగుండు, ఇతను ఏమన్నా ఇస్తే బాగుండు, మా దశ తిరిగిపోతుంది అని చెప్పి ఈమె ఆశపడుతూ ఉంటుంది. సరే ఈ వ్యాపారి ఏం చేస్తాడు, వెళ్ళిపోతాడు, మందు తీసుకుని వెళ్ళిపోతాడు. ఈయన మామూలుగానే ఏమీ అడగడు. కొన్ని రోజులు, ఒక 4-5 రోజులు అవుతుంది, పెద్ద పెద్ద మూటలతోటి మొత్తం చాలా సరుకు వస్తుందన్నమాట వైద్యుడి ఇంటికి. ఏంటి అంటే, పలానా వారుకి మీరు వైద్యం చేశారు కదా, ఆయన మీకు కానుకలు పంపించారు అనేసరికి భార్య సంతోషపడుతుంది. అబ్బా, ఆయన వెళ్తూ వెళ్తూ ఏమి ఇవ్వకపోయినా గుర్తుపెట్టుకొని చాలా పంపాడు, అబ్బా ఇలాంటి వాడు ఒక్కడు తగిలితే చాలు పేషెంట్. డాక్టర్ ఏమో అంత రోగగ్రస్తమైన వాడికి సేవ చేశాను నేను, అంటే హీల్ చేశాను అని చెప్పి డాక్టర్ సంతోషపడుతుంటే, ఈమెమో చాలా సరుకు వచ్చింది కదా అని చెప్పి అన్ని అటకలన్నీ నింపి అన్ని చక్కగా తను హ్యాపీగా ఉండి వంట చేసుకొని తింటూ ఉంటుంది. కొన్ని రోజులు అయ్యేసరికి ఆ వ్యాపారి ఏ లక్షణాలతో వీళ్ళ దగ్గరకు వచ్చాడో ఆ లక్షణాలన్నీ వైఫ్లో కనపడటం మొదలు పెడతాయి. గాబరా, గందరగోళం, కాళ్ళు దరదల్లాడడం, గుండె దరదల్లాడడం, ఏం జరుగుతుందో తెలియకపోవడం, ఇవన్నీ జరిగేసరికి నాకేదో అయిపోతుంది, నాకు ఎలాగో ఉంది అంటే వైద్యుడు చూసి మందు ఇచ్చి, ఏ మందులైతే ఆ వ్యాపారికి వాడాడో అవే వాడతాడు. వాడి చెప్తాడనమాట, అతను ఏ కోరికతోటో, ఏ దీనితోటో, ఏ తప్పులు చేసో, ఒప్పులు చేసో, ఎవరినో
మోసం చేసో ముంచేసో సంపాదించిన డబ్బు, ఆ డబ్బు అలా వచ్చింది అంత పంపి మనకి ఇవ్వడం వల్ల నువ్వు దాన్ని సంతోషంగా స్వీకరించి నువ్వు దాన్ని స్వీకరించడం వల్ల నీకు ఇది జరిగింది. మీకు అర్థమైందా? ఏ ఏ ఏ డబ్బుతో అదే ఎలా సంపాదించాడో అది తెలియదు కదా, మొత్తానికి ఆ చెడంతా ఇటు వచ్చేసింది. కాబట్టి తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆ భావాలన్నీ కూడా మీరు అన్న పాజిటివ్ నెగిటివ్ భావాలన్నీ కూడా ఎవరినో ఏడ్పించి తీసుకున్నాం అనుకోండి డబ్బులు, ఎవరినో అది ఇంకో రూపంలో వెళ్ళిపోతుంది. హాస్పిటల్ రూపంలోనో, ఏ పోగొట్టుకోవడమో ఖర్చు రూపంలోనో ఏదో వెళ్ళిపోతుంది మనకి. సో ఎప్పుడైతే నిజాయితీతోటి నిలకడతోటి సంపాదించుకున్నామో అది మనకి దక్కుతుంది. పిల్లలకి ఇవన్నీ చెప్పడం వల్ల ఏంటి అంటే, ఓకే ఆ ఇంటెన్షన్ ఏదైతే ఉందో థాట్, వేప విత్తనం వేస్తే వేప మొక్కే వస్తుంది, మామిడి విత్తనం వేస్తే మామిడి మొక్కే వస్తుంది. వేపకి వాల్యూ లేదా అంటే ఉంది, దాని మెడిసిన్ వాల్యూస్ దానికి ఉన్నాయి, దాని ఫలితాలు దానికి ఉంటాయి, తప్పు కాదు. కాకపోతే ఈ క్లారిటీ కావాలి. ఏ ఆలోచనతో చేసామో ఆ ఆలోచన ఫలిస్తుంది. వాట్ యు సో యు రీప్ అంటాం. నువ్వు ఏది విత్తుతావో దాని ఫలితం పొందుతావు. పిల్లలకి ఇలాంటి స్టోరీస్ చెప్పినప్పుడు ఏమవుతుంది అంటే, అన్యాయంగా తీసుకొచ్చా, అక్రమంగా తీసుకొచ్చా, ఇప్పుడు ఇవాళ రేపు మనం అవన్నీ చెప్పకపోవడం వల్ల ఏదైనా పర్వాలేదు నాకు వస్తే చాలు, దాని పర్యవసానాలు ఫలితాలు మనం చూడట్లేదు. అంటే చెప్పట్లేదు, కాన్సిక్వెన్సెస్ అంటాం కదా, ఇది చేస్తే ఇది జరగచ్చు, ఇలా ఆ క్యారెక్టర్లో అట్లా జరిగింది. సో ఇలాంటివి నేర్పడం వల్ల పిల్లలకి ఆలోచన పెరుగుతుంది. వాళ్ళు ఏదైనా చేసేటప్పుడు కరెక్ట్గా ఆలోచిస్తారు. మనకి చెప్పేవాళ్ళు పరుల సొమ్ము పాము లాంటిది. ఎవరివైనా పట్టుకొచ్చారనుకోండి చిన్న చిన్నవి, ఏ ఎరైజరు ఎలాంటివి, మనం ఆ చిన్నది కదా అని వదిలేస్తామనుకోండి, అది రేపు పెద్దదైపోతుంది. సో చూసి చూడనట్టు కాకుండా చూసుకుని కొంచెం అబ్జర్వ్ చేసుకుని వాళ్ళకి నేర్పుతూ ఉండాలి. మీరు అన్నట్టు ఏంటంటే ఇవి చిన్నప్పటి నుంచి ఖచ్చితంగా వీళ్ళకి చెప్పాల్సినవి అన్నీ. ఇది కథల రూపంలో అయితేనే వాళ్ళకి కళ్ళకి కట్టినట్లు కనిపిస్తుంది, అర్థమవుతుంది. అలాగే పేరెంట్స్ ఇప్పుడంతగా కంప్యూటరైజేషన్ అవి అయిపోయిన తర్వాత తెల్ల కాగితాలు పెన్సిళ్ళు ఆఫీసుల నుంచి ఎవరు పట్టుకురావట్లేదు అసలు. కాబట్టి లేదు, కరెక్ట్. అలాంటివి కూడా జరుగుతూ ఉండేవి కదా. చాలా జరిగేవి అవి. సో పిల్లలు చూసి అబ్జర్వ్ చేసి నేర్చుకోవచ్చు. ఈ చున్నీకి ఇవి విననీకి చూడడానికి సిల్లీగా ఉంటాయి, కానీ ఇవే ఎక్కడికెక్కడికో దారితీస్తాయి, ప్రభావాలు పడతాయి. చాలా ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. సూపర్ అమ్మా, థ్యాంక్ యూ. వెల్కమ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.